హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై డిఎస్సి బడీ ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనం పాస్పెటివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా హక్కు పాస్పెటివ్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన బిట్స్ అయితే చూద్దాము. మనకు పాస్పెటివ్ ఇన్ ఎడ్యుకేషన్లో చట్టాలు, హక్కులు, యాక్ట్స్ అండ్ రైట్స్ ఉన్నాయి. సో వాటిలో మనకు ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009, సమాచార హక్కు చట్టం 2005, బాలల హక్కులు, మానవ హక్కులు ఉన్నాయి. సో దీని నుంచి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. సో ఈ చాప్టర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. వీటి ఆర్టికల్స్ ఉంటాయి. అలాగే బాలల హక్కులు అనేది ఏంది, బాలకు సంబంధించిన ఆర్టికల్స్ కానీ, మానవ హక్కులు అని కానీ, సమాచార హక్కు చట్టం 2005. సో ఈ బిట్స్ అని మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ బిట్ వచ్చి, మన దేశంలోని సుమారు ఎన్ని మిలియన్ల బాలబాలికలు నిరక్షరాస్యులుగా ఉన్నారు అని అడిగారు. మన దేశంలో ఎన్ని బిలియన్ల బాలబాలికలు నిరక్షరాస్యులుగా ఉన్నారు అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 300 మిలియన్. 300 మిలియన్, ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, విద్యా హక్కు చట్టం మన దేశంలోని 6 నుంచి 14 సంవత్సరాల వయోపరిమితిలోని సుమారు ఎన్ని మిలియన్ల బాలబాలికలకు విద్యా అవకాశాలను కల్పిస్తుంది? విద్యా హక్కు చట్టం అనేది మన దేశంలో 6 నుంచి 14 సంవత్సరాల వయోపరిమితిలోని సుమారు ఎన్ని మిలియన్ల బాలబాలికలకి విద్యా అవకాశాలను కల్పిస్తుంది అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 42 మిలియన్, 42 మిలియన్ల మందికి విద్యావకాశాలు అనేది కల్పిస్తుంది. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఎన్ని సంవత్సరాల వయోపరిమితిలోని బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యను పొందే హక్కు కల్పిస్తుంది? సో దీని ఆన్సర్ అనేది అందరికీ తెలుసు. సో మనకి 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలందరికీ కూడా ఉచిత నిర్బంధ విద్యా హక్కును అనేది కల్పిస్తుంది. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలు. సో ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రైవేట్ యాజమాన్యాల్లోని పాఠశాలలు తమ నిర్ణీత విద్యార్థుల సంఖ్యలో ఎంత శాతం మంది బలహీన పేద వర్గాల విద్యార్థులకు ప్రవేశం కల్పించి ఉచిత విద్యను అందించాలి? సో దీంట్లో మన మామూలుగా బలహీన వర్గాలు, పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళు ఉంటారు కదా. సో వీళ్ళకి ఎంత పర్సెంటేజ్ అనేది ప్రైవేట్ యాజమాన్యాల్లో ఫ్రీ సీట్స్ అనేవి ఇవ్వాలి అని అడిగారు. సో విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 25% అనేది కల్పించాలి. 25% 25% సీట్లు అనేవి ప్రైవేట్ యాజమాన్యాల్లో కల్పించాలి. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం ఎన్ని సంవత్సరాల పిల్లలు తప్పనిసరిగా పాఠశాలలో చేర్చు బాధ్యత తల్లిదండ్రులకు, పోషకులకు బదలాయించడం జరిగింది? సో ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం ఎన్ని సంవత్సరాల పిల్లలను తప్పనిసరిగా పాఠశాలలో చేర్చే తల్లిదండ్రులు లేదా వాళ్ళని ఎవరైతే సంరక్షిస్తారో వాళ్ళ యొక్క బాధ్యత బదలాయించడం అనేది జరిగింది అని అంటే, సో 6 సంవత్సరాలు వచ్చిన ప్రతి పిల్లవాడిని కూడా బడిలో చేర్పించాలి. సో దీని యొక్క ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. 6 సంవత్సరాలు. నెక్స్ట్ బిట్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సర్వశిక్ష అభియాన్ మన రాష్ట్రంలో ఏ విద్యా కమిషన్ పరిధిలోని విద్యను అభ్యసిస్తారు? మన రాష్ట్రంలో ఏ విద్యా కమిషన్ పరిధిలో విద్యను అనేది అభ్యసిస్తారని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి, సో దీనికి రాజీవ్ ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, పిల్లల హక్కులు వర్గీకరణ ప్రకారం బాలల హక్కులను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చును?
పిల్లల హక్కులు వర్గీకరణ ప్రకారం బాలల హక్కులను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 4 4 రకాలుగా వర్గీకరించవచ్చు. సో ఆప్షన్ 1 అనేది దాని ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, ఏ హక్కు ప్రకారం ప్రతి బాలుడు బాలికకు జీవించే హక్కు ఉంది? ప్రతి పిల్లవానికి తన తల్లిదండ్రులతో కలిసి జీవించే హక్కు ఉంది. ఏ హక్కు ప్రకారం? దీని యొక్క ఆన్సర్ వచ్చి మనకి మనుగడ సాధించే హక్కు. మనుగడ సాధించే హక్కు. ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి ఏ హక్కు ప్రకారం పిల్లలు ఎవరైనా శారీరకంగా, మానసికంగా, సామాజికంగా బలహీనులైతే వారికి అనుగుణంగా ప్రత్యేక విద్యను ఇవ్వవలసిన బాధ్యత రాజ్యంకు ఉంది? సో దీని ఆన్సర్ వచ్చి మనకి మనుగడ సాధించే హక్కు. మనుగడ సాధించే హక్కు. ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, ఏ హక్కు ప్రకారం జాతి, మత, లింగపరమైన వివక్ష నుంచి పిల్లలకు రక్షణ కల్పించాలి? పిల్లలు లైంగికపరమైన వేధింపులకు గురి కాకుండా చట్టం చర్యలు తీసుకోవాలి. సో దీని ఆన్సర్ వచ్చి మనకి రక్షణ హక్కు. రక్షణ హక్కు. ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, ఏ హక్కు ప్రకారం మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థం రవాణా లాంటి అసాంఘిక పరమైన పనులలో పిల్లలు భాగస్వాములు కాకుండా రాజ్యం చర్యలు తీసుకోవాలి? సో దీని ఆన్సర్ వచ్చి మనకి రక్షణ హక్కు. రక్షణ హక్కు. ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, ఏ హక్కు ప్రకారం తల్లిదండ్రులు పిల్లల యొక్క సామర్థ్యాలను వికసింపజేసుకునేలా వారికి మార్గదర్శకత్వాన్ని కల్పించవలసిన బాధ్యత రాజ్యంకు ఉంది? ఏ హక్కు ప్రకారం తల్లిదండ్రులు పిల్లల యొక్క సామర్థ్యాలను వికసింపజేసుకునేలా వారికి మార్గదర్శకత్వాన్ని కల్పించవలసిన బాధ్యత రాజ్యంకు ఉంది? సో ఏ హక్కు ప్రకారం అంటే అభివృద్ధి హక్కు. అభివృద్ధి హక్కు. ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి ఏ హక్కు ప్రకారం వికలాంగులైన పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించి వారు స్వయం సమృద్ధి సాధించే వరకు అవసరమైన విద్యను, శిక్షను రాజ్యం అందచేయాలి? సో దీని ఆన్సర్ వచ్చి మనకి అభివృద్ధి హక్కు. అభివృద్ధి హక్కు. ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ బిట్ కనుక చూసినట్లయితే మనకి ఏ హక్కు ప్రకారం పిల్లలను పెంచి వారి అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉందని పేర్కొంటూ దాని అమలు కోసం రాజ్యం తగిన చర్యలు తీసుకోవాలి? సో దీని ఆన్సర్ వచ్చి మనకి అభివృద్ధి హక్కు. అభివృద్ధి హక్కు. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, ఏ హక్కు ప్రకారం తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడి చేసే హక్కు పిల్లలకు ఉంది? ఏ హక్కు ప్రకారం తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడి చేసే హక్కు పిల్లలకి ఉంది? సో దీని ఆన్సర్ వచ్చి మనకి పాల్గొనే హక్కు. పాల్గొనే హక్కు. ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, ఏ సంవత్సరంలో సమగ్ర శిశు సంక్షేమ సేవా కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది? సో దీని ఆన్సర్ వచ్చి మనకి 1975. 1975. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ కనుక చూసినట్లయితే ఏ ప్రణాళికలో శిశు సంక్షేమ సేవల బాధ్యతను స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వడం జరిగింది? సో దీని ఆన్సర్ వచ్చి మనకి మొదటి ప్రణాళిక. ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, 1990లో బాలల మనుగడ, సంరక్షణ, వికాసంపై జరిగిన ప్రపంచ సదస్సు నిర్ణయాలు అమలుపరిచే దానిలో భాగంగా ఏ సంవత్సరంలో జాతీయ బాలల కార్యాచరణ పథకాన్ని రూపొందించాయి?
ఏ సంవత్సరంలో జాతీయ బాలల కార్యాచరణ పథకాన్ని రూపొందించాయి? సో దీని ఆన్సర్ వచ్చి మనకి 1992. 1992. ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. సిఆర్సిలో మొత్తం ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? సిఆర్సి చైల్డ్ రైట్ కన్వెన్షన్. సిఆర్సి అంటే చైల్డ్ రైట్ కన్వెన్షన్లో మొత్తం ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? సో మొత్తం కూడా దీంట్లో 54 ఆర్టికల్స్ ఉన్నాయి. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 54. ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. సిఆర్సిలోని మొత్తం 54 ఆర్టికల్స్ను ఎన్ని భాగాలుగా విభజించారు? సో ఈ మొత్తం 54 ఆర్టికల్స్ను కూడా మొత్తం 3 భాగాలుగా విభజించారు. దీని ఆన్సర్ వచ్చి మనకి 3. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. సో సిఆర్సి మొదటి విభాగంలోని, సో 3 విభాగాలుగా చేశారు కదా, సో దాంట్లో మొదటి విభాగంలోని ఆర్టికల్స్ ఎక్కడి వరకు ఉన్నాయి అన్నారు. సిఆర్సి మొదటి విభాగంలో ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉన్నాయి అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 1 నుంచి 41 వరకు. 1 నుంచి 41 వరకు మొదటి విభాగంలో ఉన్నాయి. ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. రెండవ విభాగంలోని ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉన్నాయి? సో ఫస్ట్ వచ్చి మనకి 1 నుండి 41 వరకు ఉన్నాయి. సో రెండవ దాంట్లో 42 నుంచి 45 వరకు. 42 నుంచి 45 వరకు రెండవ విభాగంలో ఉన్నాయి. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. మూడవ విభాగంలోని ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉన్నాయి? సో 45 వరకు సెకండ్ దాంట్లో ఉన్నాయి. అంటే 46 నుంచి 54 వరకు థర్డ్ దాంట్లో మూడవ విభాగంలో ఉన్నాయి. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ వచ్చి మనకి ఏ ఆర్టికల్ ప్రకారం ఎటువంటి విచక్షణ లేకుండా పిల్లలందరూ హక్కులను అనుభవించవచ్చును? ఏ ఆర్టికల్ ప్రకారం ఎటువంటి విచక్షణ లేకుండా పిల్లలందరూ హక్కులను అనుభవించవచ్చును? సో ఆర్టికల్ 2 ప్రకారం ఎటువంటి విచక్షణ అనేది లేకుండా పిల్లలందరూ కూడా హక్కులను అనుభవించవచ్చు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 2, రెండవ ఆర్టికల్ ప్రకారం. నెక్స్ట్ బిట్. ఏ ఆర్టికల్ ప్రకారం జీవించే హక్కు ఉంది? ఏ ఆర్టికల్ ప్రకారం జీవించే హక్కు ఉంది అంటే మనకి ఆర్టికల్ 6, ఆర్టికల్ 6 ప్రకారం జీవించే హక్కు ఉంది. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. ఏ ఆర్టికల్ ప్రకారం పుట్టుకను నమోదు చేయించుకునే జాతీయ గుర్తింపును పొందే తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకునే హక్కు ఉంటుంది? ఏ ఆర్టికల్ ప్రకారం పుట్టుకను నమోదు చేయించుకునే జాతీయ గుర్తింపును పొందే తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకునే హక్కు ఉంటుంది? సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆర్టికల్ 7. ఆర్టికల్ 7 ప్రకారం జాతీయ గుర్తింపును అలాగే తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకునే హక్కు ఉంటుంది. అలాగే పుట్టుకు నమోదు చేయించుకునే హక్కు కూడా ఉంటుంది. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 1. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి ఏ ఆర్టికల్ ప్రకారం తల్లిదండ్రుల నుంచి విడిపోకుండా రక్షించుకునే హక్కు ఉంది? ఏ ఆర్టికల్ ప్రకారం తల్లిదండ్రుల నుంచి విడిపోకుండా రక్షించుకునే హక్కు ఉంది? దీని ఆన్సర్ వచ్చి మనకి ఆర్టికల్ 9. ఆర్టికల్ 9 ప్రకారం తల్లిదండ్రుల నుంచి విడిపోకుండా రక్షించుకునే హక్కు ఉంది. సో దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్. ఏ ఆర్టికల్ ప్రకారం కుటుంబ పునరీకరణకు జాతీయ సరిహద్దులను దాటేందుకు ఉండే హక్కు? ఏ ఆర్టికల్ ప్రకారం కుటుంబ పునరీకరణకు జాతీయ సరిహద్దులను దాటేందుకు ఉండే హక్కు? దీని ఆన్సర్ వచ్చి మనకి ఆర్టికల్ 10. ఆర్టికల్ 10 ప్రకారం జాతీయ సరిహద్దును దాటేందుకు ఉండే హక్కు అనేది ఉంటుంది. సో దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్. ఏ ఆర్టికల్ ప్రకారం పిల్లలను విదేశాలకు అక్రమంగా రవాణా చేయడాన్ని నిషేధించడం జరిగింది? ఏ ఆర్టికల్ ప్రకారం పిల్లలను విదేశాలకు అక్రమంగా
రవాణా చేయడాన్ని నిషేధించడం జరిగింది. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆర్టికల్ 11. ఆర్టికల్ 11 ప్రకారం పిల్లల్ని విదేశాలకు అక్రమంగా రవాణా చేయడాన్ని నిషేధించడం జరిగింది. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 1. నెక్స్ట్ బిట్. ఏ ఆర్టికల్ ప్రకారం వయస్సు పరిణితిని అనుసరించి అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు న్యాయపరమైన పరిపాలనాపరమైన వాద్యాలలో తన అభిప్రాయాలను చెప్పుకునే హక్కు ఉంటుంది? సో ఏ హక్కు ప్రకారం ఉంటుంది అంటే ఆర్టికల్ 12. ఆర్టికల్ 12 ప్రకారం వయసు పరిణితిని అనుసరించి అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు ఉంటుంది. అలాగే న్యాయపరమైన పరిపాలనాపరమైన వాద్యాల్లో తన అభిప్రాయాలను చెప్పుకునే హక్కు అనేది ఉంటుంది. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 1. నెక్స్ట్ బిట్. ఏ ఆర్టికల్ ప్రకారం వాక్ స్వాతంత్రం ఉంది? ఏ ఆర్టికల్ ప్రకారం వాక్ స్వాతంత్రం ఉంది? సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆర్టికల్ 13. ఆర్టికల్ 13 ప్రకారం వాక్ స్వాతంత్రం హక్కు అనేది ఉంది. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ బిట్. ఏ ఆర్టికల్ ప్రకారం మనిషి ఆలోచన, మనస్సాక్షి, మత స్వాతంత్రం ఉంది? ఏ ఆర్టికల్ ప్రకారం మనిషి ఆలోచన, మనస్సాక్షి, మత స్వాతంత్రం ఉంది? సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆర్టికల్ 14. ఆర్టికల్ 14 ప్రకారం మనిషి ఆలోచన అలాగే మనస్సాక్షి, మత స్వాతంత్రం అనేది ఉందన్నమాట. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి ఏ ఆర్టికల్ ప్రకారం సంస్థలను స్థాపించుకునే మరియు ఒక్కచోట సమావేశమయ్యే హక్కు ఉంటుంది? సంస్థలను స్థాపించుకునే మరియు ఒకచోట సమావేశమయ్యే హక్కు అనేది ఏ ఆర్టికల్ ప్రకారం ఉంటుంది అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆర్టికల్ 15. ఆర్టికల్ 15 ప్రకారం సంస్థలు స్థాపించుకోవడం అలాగే ఒకచోట సమావేశమయ్యే హక్కు అనేది ఉంటుంది. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. ఏకాంతవాస హక్కు కలిగి ఉన్న ఆర్టికల్ ఏది? ఏకాంతవాస హక్కు కలిగి ఉన్న ఆర్టికల్ ఏది? సో దీని ఆన్సర్ వచ్చి మనకి 16వ ఆర్టికల్. ఆర్టికల్ 16 అనేది ఏకాంతవాస హక్కు కలిగిస్తుందన్నమాట. ఆర్టికల్ 16. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. బహుళ ప్రచార సాధనాల నుంచి సమాచారాన్ని పొందే హక్కు ఏ ఆర్టికల్లోనిది? బహుళ ప్రసార సాధనాల నుంచి సమాచారాన్ని పొందే హక్కు అనేది ఏ ఆర్టికల్లో ఉంది అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆర్టికల్ 16. ఆర్టికల్ 16 అనేది బహుళ ప్రచార సాధనాల నుంచి సమాచారాన్ని పొందే హక్కును కలిగి ఉంటుంది. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్. తల్లిదండ్రుల సంరక్షణను హక్కు కల్పించే ఆర్టికల్ ఏది? తల్లిదండ్రుల సంరక్షణను హక్కు కల్పించే ఆర్టికల్ ఏది అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆర్టికల్ 18. ఆర్టికల్ 18 అనేది తల్లిదండ్రుల సంరక్షణ హక్కుని కల్పిస్తుంది. సో ఈ బిట్కి ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్. ఏ ఆర్టికల్ ప్రకారం అన్ని రకాల హింస, నింద, నిర్లక్ష్యాలను నిషేధించడం జరిగింది? ఏ ఆర్టికల్ ప్రకారం అన్ని రకాల హింస, నింద, నిర్లక్ష్యాలను నిషేధించడం జరిగింది అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆర్టికల్ 19. ఆర్టికల్ 19 అనేది అన్ని రకాల హింస, నింద, నిర్లక్ష్యాలను నిషేధించడం అనేది జరిగిందనమాట. సో ఈ బిట్కి ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. కుటుంబ పర్యావరణాన్ని కోల్పోయిన పిల్లలకు రాజ్యం నుంచి ప్రత్యేక సహాయాన్ని
సంరక్షణను పొందే హక్కు ఏ ఆర్టికల్లోనిది? కుటుంబ పర్యావరణాన్ని కోల్పోయిన పిల్లలకు రాజ్యం నుంచి ప్రత్యేక సహాయాన్ని అలాగే సంరక్షణ పొందే హక్కు అనేది ఏ ఆర్టికల్లో ఉన్నది అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆర్టికల్ 20. ఆర్టికల్ 20లోనిది అనమాట. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ బిట్. దత్తత సమయాలలో హక్కులను తెలిపే ఆర్టికల్ ఏది? సో పిల్లలను దత్తత తీసుకుంటూ ఉంటారు కదా, ఆ దత్తత సమయాల్లో హక్కులను తెలిపే ఆర్టికల్ అనేది ఏది అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆర్టికల్ 21. ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 ప్రకారం దత్తత సమయాల హక్కులను అనేది తెలుపుతుంది అనమాట. సో దీని బిట్కి ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ బిట్. ఈ శతాబ్దంలో మానవ హక్కుల సాధన దిశగా కృషి సల్పిన వారిలో రష్యాకు చెందిన ముఖ్యులు ఎవరు? ఈ శతాబ్దంలో మానవ హక్కుల సాధన దిశగా కృషి సల్పిన వారిలో రష్యాకు చెందిన ముఖ్యులు ఎవరు అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి లెనిన్. సో రష్యాకు చెందిన లెనిన్ అనే వ్యక్తి వల్ల ఆయన కృషి అనేది మానవ హక్కుల సాధనకు దిశగా సాగిందనమాట. సో ఈ బిట్కి ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్. ఈ శతాబ్దంలో మానవ హక్కుల సాధన దిశగా కృషి సల్పిన వాళ్ళు ఇంగ్లాండ్కు చెందిన వారిలో ముఖ్యులు ఎవరు? ఇంగ్లాండ్కి చెందిన వారిలో ముఖ్యులు ఎవరు అంటే బెర్ట్రాండ్ రస్సెల్. సో ఇతను ఇంగ్లాండ్కి చెందిన వ్యక్తి. లెనిన్ ఏమో రష్యాకు చెందిన వ్యక్తి. సో ఈ బిట్కి ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ బిట్. మానవ హక్కులు అనే అంశాన్ని అంతర్జాతీయ పరిధిలోకి తీసుకురావడానికి మొదటి ప్రయత్నం ఏ సంవత్సరంలో టెహరాన్ సమావేశంలో జరిగింది? ఏ సంవత్సరంలో టెహరాన్ సమావేశంలో జరిగింది అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఏ సంవత్సరంలో అంటే 1968. 1968 సంవత్సరంలో టెహరాన్ ఏ సంవత్సరంలో టెహరాన్ సమావేశంలో అన్నారు. సో 1968 సంవత్సరంలో జరిగింది. సో బిట్కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ బిట్. ఏ సంవత్సరంలో ఆస్ట్రియా రాజధాని వియన్నాలో జరిగిన ఒక అంతర్జాతీయ సమావేశం తీవ్రవాదం, మత్తు పదార్థాల రవాణా, స్మగ్లింగ్ మున్నగునవి ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కులను దెబ్బతీస్తాయి అని పేర్కొన్నారు? సో ఏ సంవత్సరంలో ఆస్ట్రియా రాజధాని అయిన వియన్నాలో జరిగిన ఒక అంతర్జాతీయ సమావేశంలో తీవ్రవాదం, మత్తు పదార్థాల రవాణా అలాగే స్మగ్లింగ్ మున్నగునవి ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కులను దెబ్బతీస్తాయి అని పేర్కొన్నారు అని అడిగాం. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 1993 జూన్. 1993 జూన్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. ఏ సెక్షన్ ప్రకారం భద్రతా దళాల విషయంలో మానవ హక్కుల సంఘానికి అధికారం అతి స్వల్పం అంటే చాలా తక్కువని? ఏ సెక్షన్ ప్రకారం భద్రతా దళాల విషయంలో మానవ హక్కుల సంఘానికి అధికారం అతి స్వల్పం అని అన్నారు? సో దీని ఆన్సర్ వచ్చి మనకి సెక్షన్ 19. సెక్షన్ 19 ప్రకారం భద్రతా దళాల విషయంలో మానవ హక్కుల సంఘానికి అధికారం అనేది అతి స్వల్పం. సో ఈ బిట్కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. ఏ సెక్షన్ ప్రకారం మానవ హక్కుల ఉల్లంఘన చర్య జరిగి 1 సంవత్సర కాలం గడిచిపోతే ఇక ఎటువంటి ఫిర్యాదుని మానవ హక్కుల సంఘం స్వీకరించలేదు? ఏ సెక్షన్ ప్రకారం మానవ హక్కుల ఉల్లంఘన చర్య జరిగి 1 సంవత్సర కాలం గడిచిపోతే ఇక ఎటువంటి ఫిర్యాదుని మానవ హక్కుల సంఘం స్వీకరించలేదు అని అన్నారు? సో దీని ఆన్సర్ వచ్చి మనకి సెక్షన్ 36. సెక్షన్ 36 ప్రకారం మానవ హక్కుల సంఘం అనేది స్వీకరించలేదు అన్నమాట. సెక్షన్ 36. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్.
స్త్రీలకు పిల్లలకు రాజ్యం ప్రత్యేక సదుపాయాలను కల్పించవచ్చు అని తెలియజేసిన రాజ్యాంగ ప్రకరణ ఏది? దీని ఆన్సర్ వచ్చి మనకి 15 cos 3. ఈ బిట్కి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, విద్యా ఉద్యోగాలలో సమాన అవకాశాలపై చట్టం చేయబడిన సంవత్సరం. విద్యా ఉద్యోగాల్లో సమాన అవకాశాలపై చట్టం చేయబడిన సంవత్సరం. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 1995. ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, నెక్స్ట్ వచ్చి మనకి అందరికీ ప్రాథమిక విద్య లక్ష్య సాధనలో ఈడీఈ 2011 ఫిబ్రవరి ప్రకారం మొదటి 2 స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు ఏవి? అందరికీ ప్రాథమిక విద్య లక్ష్య సాధనలో ఈడీఈ 2011 ఫిబ్రవరి ప్రకారం మొదటి 2 స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు ఏవి? సో దీని ఆన్సర్ వచ్చి మనకి కేరళ, తమిళనాడు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను సమకూర్చాలి అని రాజ్యం చట్టం నిర్ణయించింది? ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను సమకూర్చాలి అని రాజ్యం చట్టం నిర్ణయించింది? సో దీని ఆన్సర్ వచ్చి మనకి 86వ రాజ్యాంగ సవరణ ప్రకారం. సో బిట్కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ బిట్, ఆర్థిక దోపిడీ నుంచి రక్షణ కల్పించే ఆర్టికల్ ఏది? ఆర్థిక దోపిడీ నుంచి రక్షణ కల్పించే ఆర్టికల్ ఏది? సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆర్టికల్ 32. సో బిట్కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి 1992 రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టం వీరి విద్యా అవకాశాలు తీర్చడానికి ఉద్దేశించబడినది. సో ఎవరి కోసం ఈ చట్టం అనేది ఉద్దేశించబడిందంటే వైకల్యం గల పిల్లల కోసం. ఎవరైతే వైకల్యం ఉన్న పిల్లలు ఉన్నారో వాళ్ళ కోసం 1992లో 1992లో రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే చట్టం విద్యా అవకాశాలు తీర్చడానికి ఉద్దేశించబడిందనమాట. సో ఈ బిట్కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్, ఐక్యరాజ్య సమితి ముసాయిదా ప్రకారం బాలలుగా గుర్తించబడు వారి అభిప్రాయం కింది విధంగా. సో ఎన్ని సంవత్సరాలలోపు వారిని బాలలుగా గుర్తించారు ఐక్యరాజ్య సమితి ముసాయిదా ప్రకారం? సో ఈ బిట్కి ఆన్సర్ వచ్చి మనకి 18 సంవత్సరాలలోపు. 18 సంవత్సరాలు ఎవరైతే బాలకులు ఉంటారో వాళ్ళని బాలలుగా గుర్తించబడింది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, బాలల హక్కులకు సంబంధించి జాతీయతను పొందే హక్కు ఏది? బాలల హక్కులకు సంబంధించి జాతీయతను పొందే హక్కు ఏది? దీని ఆన్సర్ వచ్చి మనకి జీవించే హక్కు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, విద్యా ఉద్యోగాలలో సమాన అవకాశాలపై చట్టం చేయబడిన సంవత్సరం ఏది? విద్యా ఉద్యోగాలలో సమాన అవకాశాలపై చట్టం చేయబడిన సంవత్సరం ఏది? సో దీని ఆన్సర్ వచ్చి మనకి 1995. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, జాతీయ విద్యా విధానం 1986లో ఈ క్రింది వారికి విద్యావకాశాలు కల్పించబడ్డాయి. సో దీని ఆన్సర్ వచ్చి మనకి షెడ్యూల్ కులాలు మరియు తెగలు, మైనార్టీ వర్గాలు, అణగారిన వర్గాల మహిళలకి. సో పై అందరికీ కూడా
విద్యా అవకాశం అనేది కల్పించబడింది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. జాతీయ సాక్షరత మిషన్ ఎప్పుడు ప్రారంభించబడినది? జాతీయ సాక్షర్ భారత్ మిషన్ అనేది ఎప్పుడు ప్రారంభించబడినది అన్నట్టు కదా. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 1988 1988 ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. వచ్చి మనకి విద్యా హక్కు ప్రాథమిక హక్కులో భాగమని తెలుపు రాజ్యాంగ సవరణ ఏది? విద్యా హక్కు ప్రాథమిక హక్కులో భాగమని తెలుపు రాజ్యాంగ సవరణ ఏది అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 86వ రాజ్యాంగ సవరణ. 86వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ బిట్. జాతీయ విద్యా కమిషన్ ఎప్పుడు ఎక్కడ ప్రారంభమైంది? జాతీయ విద్యా కమిషన్ ఎప్పుడు ఎక్కడ ప్రారంభమైంది? సో దీని ఆన్సర్ వచ్చి మనకి 2009 ఫిబ్రవరి 3 శ్రీ వెంకటేశ్వర విద్యాలయం. 2009 ఫిబ్రవరి 3 శ్రీ వెంకటేశ్వర విద్యాలయంలో ప్రారంభమైంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కుల జాబితాలో చేరిన విద్యా హక్కు చట్టం ఏ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది? 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కుల జాబితాలో చేరిన విద్యా హక్కు చట్టం ఏ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది అన్నారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 2010 ఏప్రిల్ 1. 2010 ఏప్రిల్ 1 ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.